వెల్కమ్ టు ఉదయం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 6 గ్యారంటీల్లో భాగంగా మన శాసనులు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలు ఈ రోజు మన గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 1 ఇందిరమ్మ ఇండ్లు, 2 రైతు భరోసా, ఉపాధి హామీ, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. ఈ 4 పథకాల గురించి గ్రామ సభలు చర్చించారు. మన గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర నోటీస్ బోర్డులో ఈ 4 పథకాల కాపీలను అతికించడం జరిగింది. గ్రామ సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ ఎండి హాజరుద్దీన్ మరియు 3 హేమబిందు, పంచాయతీ కార్యదర్శులు వినోద్ కుమార్, రంగన్న, రాజు, హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం జానమ్మ, ఆశా వర్కర్స్ పద్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడు. పరిశీలన పూర్తి అయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి. ఇది 3వ స్కీమ్ అయిపోయింది. ఫస్ట్ ఆత్మీయ భరోసా, 2ది రైతు భరోసా, 3వది రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తు స్వీకరించాము. అట్టి దరఖాస్తు క్షేత్రస్థాయి పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి పరిస్థితులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇండ్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది.